ప్రభుత్వాన్ని, సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని బాహటంగా మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయి కదా. సనాతనమైనటువంటి ధర్మాన్ని నిర్మూలిస్తామని చెప్తున్నారు కదా. ఆ ప్రభుత్వాల చేతుల్లో ఉంటే మన యొక్క విశ్వాసాలను గౌరవించడం సాధ్యమా? విశ్వాసాలను గౌరవిస్తారా? ఆవు యొక్క మెడను కోసి నడి వీధుల లోపల ఊరేగించినటువంటి వ్యక్తి వాసనన్ బోర్డు దేవస్థానం చైర్మన్ గా ఉంటే ధర్మం పట్ల నిష్ఠ ఉంటుందా? ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన ఉంటుందా? ఉండదు. జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులను సమాజం లోపల చైతన్యం రగిలించి సమాధానాలు